హైదరాబాద్ సిటీలో ఓఆర్ఆర్ యువతల ఔటర్ అవతల నదులు చెరువులను చెరబట్టిన కంపెనీలు వ్యక్తులపై కంప్లైంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. లేక్స్ కబ్జా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ మెంబర్ పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాలతో పాటు హైకోర్టు సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్తూ ఎన్క్రోచ్మెంట్లపై సీరియస్ ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నారామె. లేటెస్ట్ గా శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ ఎల్ఎల్పి మూసీ నదిలో ఆక్రమించిన స్థలం అలాగే బుల్ఖాపూర్ నాలాను పునరుద్ధరించాలంటూ మెయిల్స్ పెట్టారు. భూముల రక్షణ, చెరువుల ప్రక్షాళనే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా జోరు వానల కారణంగా తన దూకుడికి స్మాల్ బ్రేక్ ఇచ్చింది. ఈలోగా మరిన్ని అక్రమాలపై ఫోకస్ పెట్టి గ్రౌండ్ లెవెల్ సర్వేలో తలమునకలైంది. ఎలాగో పని మొదలు పెట్టారు కనుక వీటి సంగతి కూడా చూడండి అంటూ మూసీ నది, ఉస్మాన్ సాగర్ చుట్టూ అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టూ జరుగుతున్న అక్రమాలపై ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ ఎన్క్రోచ్మెంట్ పై తన దగ్గరున్న సమాచారాన్ని ప్రభుత్వం కోర్టులకు అందిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రెస్టీజ్ గ్రూప్ పై ఫిర్యాదు చేసిన ఆమె లేటెస్ట్ గా శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ ఎల్ఎల్పి అక్రమాలపై ఫోకస్ పెట్టారు. మంచిరేవులలోని మూసీ నదిని కబ్జా చేసి నిబంధనలు అతిక్రమించి మరి ఆదిత్య కేడియా రియల్టర్స్ నిర్మాణాలు చేపడుతున్నారని, సత్వరమే కట్టడాలు తొలగించేలా ఆ కంపెనీకి ఉత్తర్వులు ఇవ్వాలని లుబ్నా ప్రభుత్వాన్ని కోరారు. సిఈఎఫ్ కి సంబంధించిన వివరాలేవి టీజీపీసీబీ వెబ్సైట్ లో అందుబాటులో లేవన్నారు. మూసీ నదిలో ఆదిత్య కేడియా ఎన్క్రోచ్ చేసిన స్థలానికి సంబంధించిన శాటిలైట్ పిక్చర్స్ ను కూడా సీఎం కు ఫార్వర్డ్ చేశారు ఆమె. అక్కడితో ఆగిపోలేదు. విచ్చలవిడిగా జరిగిన నిర్మాణాలతో జన్వాడ సమీపంలోని బొల్కాపూర్ నాలాను నామరూపాలు లేకుండా చేశారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ కోసం బుల్కాపూర్ నాలాను నాశనం చేశారనేది ఆమె ఆరోపణ. ఇది తన స్నేహితుడిదని, తాను ఆ ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ చెబుతున్నప్పటికీ జన్వాడ ఫామ్ హౌస్ ను వాడుకుంది మాజీ ఐటీ శాఖ మంత్రేనని, ఆయన కోసం ప్రజల దాహార్తిని తీర్చే నాలాను మూసేసి అక్కడ రోడ్లు వేశారని, దీని కారణంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలిపారు లుబ్నా సర్వత్. వెంటనే బుల్కాపూర్ నాలాను పునరుద్ధరించేలా తెలంగాణ సీఎం హైడ్రాను ఆదేశించాలని కోర్టును కోరారు. ఇప్పటికే హైడ్రా హిట్ లిస్ట్ లో మెయిన్ టార్గెట్ గా ఉంది జన్వాడ ఫామ్ హౌస్. ఇప్పుడు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిని అతిక్రమించడంతో పాటు మంచినీటి నాలాను పూడ్చి మరీ జన్వాడ ఫామ్ హౌస్ ను నిర్మించారనే ఆధారాలు దొరకడంతో కేటీఆర్ ఫ్రెండ్ ఫామ్ హౌస్ కూల్చివేతకు పక్కా ముహూర్తం ఫిక్స్ అయ్యేలానే కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.